నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దొంగ ప్రచారాలు స్టార్ట్ చేశాడు. అయితే అది సొంత చెల్లిపైన తల్లిపైన కూడా. మొన్న ఒక వీడియో క్లిప్ ప్లే చేసిన దానికి ఇప్పుడు ఘాటుగా షర్మిల గారు కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ కౌంటర్ ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు కూడా. సొంత చెల్లె మొన్న వైఎస్ జగన్ ఏదైతే ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తూ అంటే మర్చిపోయిన వాటిని కూడా మళ్ళీ గుర్తు తెచ్చి ప్రభాస్తో రిలేషన్ ఉంది షర్మిలాకి అంటూ మాట్లాడినటువంటి ఒక వీడియోని మళ్ళీ ప్లే చేసి చూపించడాన్ని దానికి ఈరోజు ఘాటుగా షర్మిల కౌంటర్ ఇచ్చారు. అసలు దీన్ని అంతా ఎలా చూడాలంటారు? జగన్ చేస్తున్న రాజకీయాలు కనీసం సొంత ఇంట్లో వాళ్ళని కూడా వదిలిపెట్టవా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తోటరాముడు అనే ఒక సినిమా ఉందండి. అందులో భరణి ఒక క్యారెక్టర్ వేస్తాడు, అంటే ఒక విలన్ క్యారెక్టర్, నాటు క్యారెక్టర్ అది. అతను ఒక సెటిల్మెంట్లు చేస్తుంటాడు, అంటే చిల్లరాడు అన్నట్టు. వాడికి కవిత్వం రాయాలని కూడా ఒక పెద్ద మోజు ఉంటుంది. ఒక ఎడిటర్ని బెదిరించి దాన్ని ముద్రిస్తాడు. అందులో ఏమంటాడంటే చెల్లికి కావాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని రాస్తాడు. ఆడు ఇక ఎడిటర్ని బెదిరించాడు కాబట్టి వేసేటప్పటికి పుంకాలుగా తిడతా లెటర్లు వచ్చినాయి. ఎవడన్నా చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ కావాలని ఎవడన్నా కోరుకుంటాడండి? మూర్ఖుడు తప్ప. ఇప్పుడు అట్లాగే మానిపోయిన గాయాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కెలకటం అనమాట. కీపింగ్ ద వూండ్స్ గ్రీన్ అంటారు దీన్నే. అంటే గాయాన్ని మానకుండా ఎప్పుడు కూడా పచ్చిగా ఉంచుతున్నాను నేను అనమాట. అట్లాగే నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ గారు ప్రవీణ్ గారు అని ఆయన కూడా చెప్పాడు, వీళ్ళు మనుషులు కాదు రాక్షసులు, వాళ్ళు పెట్టినటువంటి అసహ్యకరమైనటువంటి అసభ్యమైన పోస్టింగ్లు, కిరాతకమైనటువంటి పోస్టింగ్లు నేను చెప్పలేను, చదవలేను, కాబట్టి మీరే చూసుకోండి మేము తయారు చేసిన ఆ ఫైల్ అని చెప్పి విలేకరులకి చెప్పాడు. ఇచ్చేసాడు తప్ప ఆయన చెప్పలేకపోయాడు. అట్లాగే ఒక పోలీస్ ఆఫీసరు వాళ్ళు ఎన్నో కఠినమైనటువంటి క్లిష్టమైన కేసెస్ కూడా చూసుంటారు. ఆయన మనసే కకావికలమైంది. షర్మిల్ గారి మీద, డాక్టర్ సునీత్ గారి మీద, లేకపోతే విజయం గారి మీద, వీళ్ళ ఆమె అంటుంది కదా సైతాన్ సైన్యం అని, వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా బ్యాచ్ని సైతాన్ సైన్యం అని పేరు పెట్టింది. ఆ సైతాన్ సైన్యానికి అధ్యక్షుడైనటువంటి వ్యక్తే కదా సైతాన్ అంటే. ఇప్పుడు జగనే కదా సైతాను. ఇప్పుడు ఎప్పుడో పెట్టిన ఒక పోస్టుని ఆమె ఇంకో మాట చెప్పింది, నీ సైతాన్ సైన్యం 5 ఏళ్ల నుంచి దాన్ని విపరీతంగా ఉపయోగించుకున్నారు, నాకు అతనికి ఏ విధమైన సంబంధం లేదు, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాను, అతను నేను ఇప్పుడు చూడను కూడా లేదు, ఇప్పుడు చెప్పడానికి కూడా నేను సిద్ధమే అని. నేను ప్రమాణం చేయడానికి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నాను. నువ్వు నీ సొంత చెల్లెల మీద వచ్చిన ఒక అపనిందని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి నీ రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించుకుంటావు అంటే నువ్వు ఒక అన్నవే? నిజంగా నా పట్ల నీకు గనక అభిమానం ఉంటే ఆ 5 సంవత్సరాలు దాన్ని నీ రాజకీయ ప్రయోజనాలకు ఎవడన్నా ఉపయోగించుకుంటారా? నీ సైన్యం ఉపయోగించుకుంటే నువ్వు చూస్తానే ఉన్నావు కదా. మళ్ళీ ఎవరన్నా మర్చిపోయారేమోనని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు. అది ఎక్కడి నుంచి అండి? బాలకృష్ణ గారి పేరు ఉపయోగిస్తున్నాడు. ఆయన బిల్డింగ్ నుంచి ఆయనకు సంబంధించిన ఆ బిల్డింగ్లో ఉన్న ఒక ఐపీ నుంచి అది పోస్ట్ అయినట్టు. ఆమె ఏమడిగింది, నిజంగా కనుక 5 సంవత్సరాల క్రితం కనుక అది ఆ పోస్ట్ అయినట్టు నీకు తెలిస్తే, నువ్వు నమ్ముంటే నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు, పోలీస్ శాఖ అంతా ఆయన స్వాధీనంలో ఉంది. ఇప్పుడు మొన్న మీరు చూశారు, కాదంబరి జత్వానీని బొంబాయి నుంచి తీసుకురావడానికి ఫ్లైట్లో కూడా పంపించాడు. ఆమె ఏమి చెల్లెలు కాదు, అక్క కాదు, ఆమెని వేధించడానికి ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళారు. మరి సొంత చెల్లెల మీద ఫలానా బాలకృష్ణ సినిమా యాక్టర్ ఐపీ నుంచి కనుక నిజంగా ఇల్లుంటే అందులో ఆయన రాజకీయ ప్రత్యర్థి, నువ్వు మా తెల్లారులేస్తే వాళ్ళని ఏదో ఒక దూషణకు దిగుతున్నావు. మరి అంత అవకాశం దొరికినప్పుడు చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత అన్నగా ఉంది, ముఖ్యమంత్రిగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ తీసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏం ప్రకటన చేశాడు? ఏ ఆడబిడ్డ మీద అయినా సరే ఇట్లాంటి సోషల్ మీడియాలో అవమానకరంగా లేకపోతే వేధించే విధంగా అసభ్యమైనటువంటి పోస్టింగులు పెడితే వాడికి అదే ఆఖరి రోజు అని చెప్పాడు. అది ఏ పార్టీ వాడన్నా అవ్వచ్చు, ఏ కుటుంబానికి చెందిన మహిళ అయినా ఉండొచ్చు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద పెట్టినా కూడా చర్య తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళని టార్గెట్గా పెట్టి వాళ్ళ సొంత మనుషులు కూడా గతంలో పెట్టారు. అతను వర్రే రవీంద్రారెడ్డి పెట్టినవి అన్నీ కూడా వీళ్ళ మీదే. కాబట్టి వాళ్ళకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ కూడా పెట్టినా కూడా మేము గట్టి చర్య తీసుకుంటాము, ఇటువట్లాగా ఉండవు చట్టాలని కఠినతరం చేస్తున్నాము. పోలీసులు కూడా గత 2019 నుంచి 24 వరకు సోషల్ పోస్టింగ్ల మీద మరీ ముఖ్యంగా
ప్రతిపక్షాల మీద మహిళల మీద పెట్టిన పోస్టింగ్ల మీద చర్య తీసుకోవద్దు అని అన్నందువల్ల బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి లేకపోతే శ్రీరెడ్డి లాంటి వ్యక్తి అనేక మంది బహిరంగంగా మెయిన్ మీడియాల్లో కూడా మాట్లాడినా, సోషల్ మీడియాల్లో పుంకాలుగా పోస్టింగ్లు పెట్టినా, జనం చూడలేని తీరులో పెట్టినా కూడా పోలీసులు ఇంత చర్య కూడా తీసుకోలేకపోయారు. ఇప్పుడు కదా అతన్ని ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి పిలిచింది బోరుగడ్డ అనిల్ని. అతను మాట్లాడిన మాటలు మళ్ళీ రిపీట్ అయ్యి మొన్న అతను అరెస్ట్ సందర్భంగా జనం రక్తం మరిగిపోయింది. అసలు ఇలాంటి పోస్టులు పెట్టిన వ్యక్తిని ఇన్ని 5 సంవత్సరాల పాటు ఎలా ఊరుకున్నారు పోలీసులు అని. తర్వాత అతను ఏం చెప్పాడు, నేను ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని అని చెప్పాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి సలహాదారుని అని చెప్పుకున్నాడు, జగన్మోహన్ రెడ్డికి బంధువునని చెప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కనుక ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు గారిని నేను అరగంటలో చంపేసేస్తాను, లేకపోతే లోకేష్ గారిని అరగంటలో చంపేస్తాను అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇట్లాంటి రౌడీ మోకలకి ఆదేశించడం, ప్రతిపక్ష నాయకుల్ని వెళ్ళి వాళ్ళు చంపేసేయటం, ఇది ఏమన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏదన్నా రాక్షస యుగంలో ఉన్నామా అని కూడా తెలియని పరిస్థితి. అయితే షర్మిల గారు మాట్లాడుతూ తను మాట్లాడిన మాటల్లో కూడా అసలుకి జగన్కి సిగ్గుందా అని చెప్పి మాట్లాడుతూ, ఎందుకని కేసుని నువ్వెందుకు ఫైల్ చేయలేకపోయావు అని చెప్పి, ఇప్పుడు నీ పదవి పోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుందని చెప్పి. అయితే మనం చూసుకుంటే దాదాపు తల్లి చెల్లి ఇద్దరు చాలా వేరువేరుగా ఉన్నారు, దూరంగా ఉన్నారు జగన్కి. అయితే ఇక్కడ ఈ సందర్భంలో నిజంగా షర్మిల ప్రస్తావన తీసుకురావడం మంచిదేనా అంటే ఏమంటారు జగన్? అసలు జగన్మోహన్ ఇప్పుడు మీరు సొంత చెల్లెల గురించి మానిపోయిన గాయాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆయన ప్రవీణ్ గారు అన్నట్టు ఆడబిడ్డల జీవితాలను తీసుకొచ్చి రోడ్డు మీద వేశారని ఇప్పుడు మళ్ళీ కెలకటం. ఇప్పుడు నువ్వేమన్నా చర్య తీసుకోవటానికి పెట్టావా, లేకపోతే అది ఒక అపనిందని నీలాపనిందని తెలుసు, ఆరోపణని ఆమె బిడ్డల మీద ఎవరన్నా ప్రమాణం చేస్తారండి? ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు ఈయనకు ఒక సవాల్ ఇసిరాడు, నువ్వు చాలా నోరు జారి మాట్లాడుతున్నావు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకు మాట్లాడు, బాధ్యతగా మాట్లాడు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పటికే నోరు జారావు, కాలు జారావు, ప్రజల్లో విశ్వాసం కోల్పోయావు, అయినా బుద్ధి రాలేదు. నేను ఇవాళకైనా సరే ఎవరి కింద చేయి సాచలేదు, నేను జీవితంలో పోరాడి బతికాను, ప్రజల కోసం పోరాడాను, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నా ప్రాణాలు తెగించి పోరాడాను, నువ్వు లంచాల కోసం బతికావు, లంచాలతోనే జీవిస్తున్నావు అని చెప్పి సవాల్ ఇసిరాడు. ఆ సవాల్ని ఆయన స్వీకరించాలి కదా. ఒక నీ దగ్గర పనిచేసిన నీ కింద వ్యక్తి, నువ్వు అనధికారివి, ఒక ముఖ్యమంత్రివి, గౌరవనీయ స్థానంలో రిటైర్ అయ్యావు, ఒక పదవి మాజీ ముఖ్యమంత్రి అయ్యావు, మరి దాన్ని స్వీకరించాలి కదా ఒక సవాల్గా. నువ్వు ఇవాళ నీ చెల్లెలు మీద వచ్చిన అపనిందని మళ్ళీ తీసుకొచ్చి బజార్లో పెట్టావు అంటే అదే నేను చెప్పా కదా, భరణి గనక కావాలి చెల్లికి మళ్ళీ పెళ్లి మళ్ళీ అన్నట్టుగా ఇవాళ అతను కుట్రని ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు నీ సొంత మనుషులతోనే పెట్టించావు. అవినాష్ మీదే కదా వాళ్ళు చెబుతున్నారు. అవినాష్ ఎవరు? నువ్వు కడపలో సీట్ ఇచ్చి మళ్ళీ ఎంపీగా కూడా చేసావు కదా. అతను నీ తల్లి మీద, నీ ఇద్దరు చెల్లెళ్ళ మీద అసభ్యమైన పోస్టింగ్లు పెట్టించాడని వాళ్ళే చెబుతున్నారు. తర్వాత ఇంకొక మాట కూడా షర్మిల గారు ఏం చెప్పారంటే, మా ఆత్మగౌరవం కాపాడటానికి మా సొంత అన్న జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజనీతిజ్ఞుడిగా ఆయన మా సహాయం చేయటానికి లేకపోతే మా ఆత్మగౌరవం కాపాడటానికి చర్యలు తీసుకున్నాడు, మేము అభినందిస్తున్నాం అని చెప్పారు. అతన్ని కాకుండా ఈ అవినాష్ని కూడా అరెస్ట్ చేయాలి, కీలకంగా ప్రోత్సహించిన వ్యక్తి అవినాష్ అని కూడా వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు నిజంగా కూడా మనం ఆలోచిస్తే వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి అవినాష్ ఇసిరిన గులకరాయి. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద పడిన గులకరాయి మీద కేసు పెట్టలేదుగా, విసిరిన బీసీ కుర్రాళ్ళ మీద పెట్టారు. అట్లాగే ఈ విసిరిన వ్యక్తి అవినాష్ రెడ్డి అయినప్పుడు వాళ్ళ మీద పెట్టాలి, కానీ గులకరాయి ఆ రోజు దొరకలేదు కూడా చూపిస్తానికి కూడా. మరి అట్లాంటప్పుడు ఆ గులకరాయి మీద కేసు ఎట్ట పెడతారంటే, వర్రా రవీంద్ర రెడ్డి విసిరిన వ్యక్తి మీద పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు కోరుతుంది కూడా అదే. ఇప్పుడు మీరు అడిగారు, ఒక జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో మళ్ళీ ఇవాళ ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చాడని. ఏ ఉద్దేశం ఏముంది? ఇప్పుడు తను ఎంత షర్మిల గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నా కూడా ఆమె సరైన ధీటైన సమాధానం చెబుతుంది. ఎలా సమాధానం చెప్పింది? నీకు 11 మంది సభ్యులున్నా, నీకు 35% ఓటింగ్ బలం ఉన్నా నువ్వు నేను ఒకటే. ఎందుకంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళటం లేదు, సభ్యులు ఉండి సభ్యులు లేక నేను వెళ్ళటం లేదు. తర్వాత నీ అంత ఓటింగ్ పర్సంటేజ్ లేకపోయినా ప్రజల తరపున నేను మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడలేకపోతున్నావు, నువ్వు మౌనం వహిస్తున్నావు. ఎందుకంటే నువ్వు గతంలో తప్పులు చేసి ఉండవు కాబట్టి ఆ తప్పులన్నీ బయటకు వస్తాయని. కాబట్టి నీకన్నా నేను బెటర్ అని చెప్పింది. ఈ రకంగా తను నిజంగా
ఓటింగ్లో ఎమ్మెల్యేస్ గెలుచుకోలేకపోయినా ప్రజాభిమానాన్ని ఆమె ఎక్కువ పొందుతుంది. ఇప్పుడు ఈయనకుండా కాంగ్రెస్ అభిమానులు ఆయనకుండా వాళ్ళందరూ ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అనుకుని చేరారో జగన్మోహన్ రెడ్డి డిఎంఏలో కాంగ్రెస్ లేదు, షర్మిల్ డిఎంఏలో కనపడుతుంది. ప్రజాదరణ ప్రజల తరపున మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఉండరు అక్కడ. ఏదో ఆ రోజు షెల్టర్ వర్షం వచ్చిందని పరిగెత్తారే కానీ ఇవాళ అసలు షెల్టర్ కాంగ్రెస్ సొంత గూడొచ్చేసింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇటు తిరిగి వెళ్ళిపోతారు. ఇందుకోసం మళ్ళీ చెల్లెలు వ్యక్తిత్వ హననం చేస్తే ఆమెని అప్రదర్శ పాలు చేస్తే ఆమె స్థిరపడకుండా బలపడకుండా ఉంటుంది అనేది ఆయన ప్రయత్నం. కానీ అది జరగదు. ఎందుకంటే నిజమైన బలము నిజమైన చిత్తశుద్ధి ప్రజల పట్ల ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళని గమనిస్తారు, ఆదరిస్తారు. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని 2019లో ఓడించినా కూడా అసలైన ప్రజల పట్ల చిత్తశుద్ధి చంద్రబాబు గారిలో ఉందని గమనించబట్టే కదా 164 సీట్లు ఇచ్చారు. అట్లాగే ఇతను పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఇది డూప్లికేట్ కాంగ్రెస్ కానీ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. ఇప్పుడు అసలు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి షర్మిలకు వెళ్తారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఉన్న గుణగణాలన్నీ కూడా షర్మిల్లో ఎక్కువ ఉన్నాయి. ఈలాగా సాట్గా ఉండి పనులు చేయడు. ఇప్పుడు సొంత రాజశేఖర రెడ్డి గారికి ప్రాణానికి ప్రాణమైన షర్మిల గారిని ఈ రకంగా తన రాజకీయ లబ్ధి కోసం చెల్లెలను కూడా చూడకుండా బజారుని పెట్టి ఆ వ్యక్తిత్వాన్ని లేని తనకు తెలుసు కదా తన చెల్లి ఏంటో, కానీ రాజకీయంగా లబ్ధి పొందడానికి 5 ఏళ్ళునేమో వాళ్ళ సోషల్ మీడియా వాడుకుంది. ఇప్పుడు మళ్ళీ తనే వాడుకోవడానికి మొదలుపెట్టాడు. అందుకే షర్మిల గారు నిర్ద్వందంగా చెప్పింది, నువ్వు అన్నవు కాదు, నువ్వు అన్నవైతే నన్ను ఈ రకమైనటువంటి పరిస్థితి చేయవు, ఇవాళ కూడా నా బిడ్డల మీద అయినా ప్రమాణం చేస్తాను. అట్లాంటి ధైర్య మాట ఒక్కనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత సోషల్ మీడియా మీద ఇంతమంది పోస్టులు పెడుతున్నారు ఎప్పుడైనా హెచ్చరించాడా? గంజాయి మీద హెచ్చరించాడా? నిన్న చూడండి హోంమంత్రి గారు ఎంత ఘాటైన హెచ్చరిక ఇచ్చింది. ఎవడు చేసినా సరే ఎవడు పంపిణీ చేసినా సరే పీడీ యాక్ట్ పెట్టి లోనబడేస్తా ఉన్నారు. మరి ఆయన ఎప్పుడూ కూడా అనలేకపోయాడు కదా. అంత దేశవ్యాప్తంగాను ప్రపంచంలో ఎక్కడ గంజాయినా ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయన్నారు, అయినా ఈయన మౌనంగానే ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల దాడి తట్టుకునే శక్తి లేదండి. కాబట్టి ఈ వ్యక్తిత్వ హననం కోసం ఉపయోగించాడు తప్ప ఇందులో ఆయన ఒక త్యాగబుద్ధి అయితే కనపట్టలేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా షర్మిలకి సరైన న్యాయం జరగాలని, షర్మిల మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో రాజకీయంగా చేయడం చాలా తప్పని అయితే ప్రజలందరూ కూడా అంటున్నారు. చూద్దాం జరగబోతుంది. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.